తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అన్న. సార్, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని చెప్తున్నాయి. అయితే ఇక్కడ రెండు వాదనలు. ఆయన జగన్ అంటే పడట్లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో రాజకీయ దురుద్దేశంతో చేశారన్నది ఒకటి, లేదు ఏపీలో అదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆయన చెప్పాడు, అందులో ఏపీ రాజకీయాల మీద సమగ్ర అవగాహన ఉంది కాబట్టి చెప్పాడు అనేది ఒక వాదన. దేన్ని సమర్థిస్తారు మీరు? ప్రశాంత్ కిషోర్ కొత్తగా చెప్పేది ఏముంది? ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏది ఉందో అదే చెప్పాడు అనమాట. ఆయన ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఒక వేవ్ నడుస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, తెలుగుదేశం జనసేన ప్రభంజనంగా ఉంది అనేది ప్రజల్లోకి 100 రోజుల ముందే బలంగా వెళ్తోంది. అలాంటి పరిస్థితుల్లోనే కదా జగన్మోహన్ రెడ్డి ఈ అభ్యర్థులందరినీ మార్చేయటం, కింద పట్టడం, మీద పట్టడం, జుట్టు పీక్కోవటం. మన నేషనల్ సర్వీస్ అన్ని వైసీపీ గెలుస్తుందని చెప్తున్నాయి. టైమ్స్ నౌ కానీ, జీ నెట్వర్క్ కానీ. స్పాన్సర్డ్ సర్వేస్ అంతే కదా. సర్వేలు ఏముంది? ఏ సర్వే అయినప్పుడు ప్రశాంత్ కిషోర్ది మాత్రం మనం నమ్ముతామా? ప్రశాంత్ కిషోర్ చెప్పాడని మనం అంటలేదు. సర్వేలన్నీ కూడా మ్యానిపులేటెడే కదా. నీ దగ్గర మైక్ పెట్టి నువ్వు ఎవరికి ఓటేస్తావు కార్తీక్ అంటే నువ్వు చెప్తావా? ఓటేసేవాడు ఎవడు చెప్పడు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పరు. ఎందుకంటే అయ్యో, కాబట్టి సర్వేలు అనేది బుల్షిట్. సర్వేలు ఒకవేళ సర్వేలన్నీ అలా చెప్తున్నాయంటే సర్వేలు ఏ సర్వేలను బట్టి చేస్తున్నారు? ఓట్లనైనా దొంగ ఓట్లనా? ఓటర్లతో చేసిన సర్వేనా అది, దొంగ ఓట్లతో చేసిన సర్వేనా? ముందు చూడు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ చెప్పారు. అవి ఓటుగా పడవా ఇప్పుడు దొంగోటానికి? ఎలక్షన్ కమిషనరే చెప్పారు ఏమని, 15 లక్షల మీద అభ్యంతరాలు వచ్చాయని చెప్పి 6 లక్షలు ఏమో తీసేసామని. ఇన్ని దొంగోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు చేసే సర్వే ఓటర్లతో చేస్తున్న సర్వేనా, దొంగోట్లతో చేస్తున్న సర్వేనా? అది కూడా చూసుకోవాలి. దొంగోట్లతో చేసే సర్వే అంటే మరి అది తేడా ఉంటుంది కదా. సార్, ఇక్కడ రాజకీయం వైసీపీ పట్టుకొస్తుంది. 2014 ఎన్నికల్లో కూడా మాకు 40% పైన ఓట్ బ్యాంక్ వచ్చింది. మొన్న 50% పైన ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు కూడా వస్తాయి. ఇప్పుడు కూడా 40% వస్తాయి. వైసీపీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశంకి దాని 40%, దీని 40% కాంక్రీట్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత సంక్షేమం ఇచ్చిన తర్వాత 50-65 తప్ప 48 అవుద్ది అనేది ఏంటి? ఇంత సంక్షేమం ఇచ్చిన తర్వాత 50-65 కానీ 48 అవుద్ది అనేది వాళ్ళ వర్షను. మ్యాథమెటిక్స్ పనిచేయదు రాజకీయంలో కెమిస్ట్రీయే పనిచేసేది. కెమిస్ట్రీ ఉందా? జగన్మోహన్ రెడ్డి కెమిస్ట్రీ కోల్పోయాడంట. ఆయన కూడా అక్కడే మ్యాథమెటిక్సే వేసాడు. కేసీఆర్ కూడా ఏది తెలంగాణలో ఇంత సంక్షేమం, రైతు బంధు, అసలు దేశంలోనే నా మోడల్ అమలు చేస్తున్నారు. నేను కదా రైతు బంధు కనిపెట్టిందంటే రైతులు వేసారా? మొత్తం రైతులు అనేవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళంతా కాంగ్రెస్ గుద్దారు. దళిత బంధు ఇచ్చాడు, దళితులంతా వేసారా? దళిత బంధు తీసుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ గుద్దారు. ఎందుకంటే ఇవాళ సంక్షేమం ఒక్కటే ఓట్లు కురిపించదు. సంక్షేమమే కనుక ఓట్లు కురిపిస్తే ఎన్టీఆర్ 89లో ఓడిపోడు. సంక్షేమమే కనుక ఓట్లు కురిపిస్తే రాజశేఖర రెడ్డి 2009లో అత్యవసరగా పాస్ అవ్వడు. ఏది నాకు వచ్చింది 35 మార్కులే అన్నాడు. అది కూడా ఏది ప్రజారాజ్యం చీలిస్తే వచ్చింది. కాబట్టి వెల్ఫేర్ని నమ్ముకుంటే కుదరదు. డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కూడా రెండు కళ్ళు. ప్రజలు దాన్ని చూస్తారు, దీన్ని చూస్తారు. కార్తీక్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒట్టి పెరుగన్నం దీనికి బొమ్మంటే ఓకేనా? నీకు కూర పప్పు ఏం వద్దా? నీకు భోజనానికి నిన్ను పిలిస్తే పచ్చడేసి ఇక చాలంటే వెళ్ళిపోతావా? అన్నీ పెట్టాలి కదా. ఒక భోజనంలో ఎలా అయితే షడ్రుచులతో పెడతారో ఇక్కడ కూడా అంతే. ప్రజలకు కూడా నీ పాలన షడ్రుచులతో అందించాలా. ఏంటి? నువ్వు అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలి, నువ్వు సంపద సృష్టించాలి, ఆ సృష్టించిన సంపద పేదలకు పంచాలి. అది కదా ప్రభుత్వం, పాలకులు. అట్లా కాదు నేను పెరుగైను, మజ్జిగైను, పప్పైను, ఒట్టి పచ్చడి తినిపోమంటే. అంటే రాయలసీమ, నెల్లూరు కలిపితే 50 సీట్లను కొట్టాలని టార్గెట్గా పెట్టుకున్నారంటే వైసీపీ వాళ్ళు. అంటే 50 సీట్లు అక్కడే కొట్టగలిగితే అధికారం అంత దూరం అవుద్దా అని. అంటే లాస్ట్ టైం వాళ్ళకి ఎన్ని వచ్చాయి? 52లో 49 వచ్చాయి. 3 తప్ప అన్నీ గెలిచారు. ఇప్పుడు మళ్ళా అంత గెలవగలరా లేదా అనే సందేహం వాళ్ళల్లోనే ఎందుకు వచ్చింది? సందేహం, అనుమానం ఎప్పుడు వస్తుంది? గెలవనప్పుడే వస్తుంది. మరి నీకు నిజంగా 49-50 కొట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు రాయలసీమలోనే ఆయన 18 మందికి మొండి చేయి ఎందుకు చూపించాడు? ఇప్పుడు మొత్తం 35 మందికి మొండి చేయి చూపిస్తే దాని కులాలు లెక్కలట
దానిలో 18-20 మంది అక్కడే. గెలిచేటప్పుడు ఇన్ని మార్పులు ఎందుకు? ఇప్పుడు నువ్వు గెలుస్తావు, గన్ షాట్గా నువ్వు గెలుస్తావు అనుకున్నప్పుడు అదే క్యాండిడేట్లతో కదా వెళ్ళాల్సింది. పోనీ ఈ మార్చి 4కే రేపు పొద్దున బీఫామ్ ఇస్తావా? గ్యారంటీ లేదు. మంగళగిరిలో 2 సార్లు మార్చాడుగా. మరి నీకు ఎట్లా వస్తాయి 50? అసలు నీ క్యాండిడేట్ ఎవరో నువ్వు చెప్పటల్లా. నువ్వు ఎవరో సమన్వయకర్తను పెడుతున్నావు, ఇతను క్యాండిడేట్ అంటున్నావు. రేపొద్దున వాళ్ళు మళ్ళీ మారిపోతున్నారు. అంటే వైసీపీ జగన్ చూసే ఓటేస్తారని వాళ్ళ అంచనా. జగన్ మార్కే ఇక క్యాండిడేట్ అనేది నథింగ్. చంద్రబాబు కూడా అదే అన్నాడు, నన్ను చూసి ఓట్లేయండి, నా వాళ్ళని చూసి కాదని పాపం నడుము వంచాడు. నడుము వరకు వంచి దండం పెట్టాడు. ఎవరు? చంద్రబాబు, మీకు ఇంత చేశా, అది కట్టా, ఇది కట్టా, కియా తెచ్చాను, నీకు ఎంప్లాయ్మెంట్ ఇంత పెంచాను, 10 లక్షల ఉద్యోగాలు తెప్పించాను, 10 లక్షల ఇళ్ళు కట్టాను, పోలవరం 72% చేశాను, అమరావతి కట్టాను, నన్ను చూసి ఓటేయండి అని నడుము వంచి దండం పెట్టాడు. వేశారా? ఇక్కడ కేసీఆర్ కూడా నన్ను చూసే ఓటేయమన్నాడు. 23 సీట్లకు పరిమితం చేశారు. అంటే ఏంటంటే ఒక ఛాన్స్ అని నువ్వు అడిగావు, ఇచ్చారు. నువ్వు ఎంత నిలబెట్టుకున్నావు? వాళ్ళ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత నిలబెట్టుకున్నాడనే దానిపైన రేపు ప్రజా తీర్పు ఉంటుంది. ఒకవేళ ఆయన నమ్మకం నిలబెట్టుకుంటే ఇలా అభ్యర్థులను మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీలో ఇప్పటికి 4 కృష్ణులు మారారయ్యా. నీకు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని మనం చూసాం. చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళ మీ ఊళ్ళో ఏంటి? కురుక్షేత్రం నాటకంలో 1వ కృష్ణుడు డివి సుబ్బారావు, 2వ కృష్ణుడు ఏవి సుబ్బారావు ఇటు వచ్చేవాడు. ఇప్పుడు సేమ్ అంతే ఎపిసోడ్. ఇప్పుడు నెల్లూరు ఉంది. ఏ నెల్లూరులో అయితే వైసీపీ ఊపిరి పోసుకుందో ఆ నెల్లూరులో ఇవాళ ఊపిరి కట్ అయింది. తెలుసు కదా నీకు. నెల్లూరు పార్లమెంటు ఆయన రాజీనామా చేసి గెలిచాడు. ఎవరు? మేకపాటి రాజమోహన్ రెడ్డి. మేకపాటి రాజమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఎంపీలు. అవును, వాళ్ళిద్దరూ రిజైన్ చేసి మళ్ళా గెలిచారు. అలా అంటే ఏంటి? ఏ నెల్లూరులో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందో, ఊపిరి పోసుకుందో, ఇప్పుడు ఆ నెల్లూరులోనే ఊపిరి తెగింది. ఎలా? మొత్తం క్లీన్ స్వీప్. అసలు నెల్లూరు 10 సీట్లలో 1 గెలుస్తానని చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? నెల్లూరు ఇంపాక్ట్ అటు ఉత్తరాంధ్ర దాకా కొట్టింది, ఇటు కుప్పం దాకా కొట్టింది అనమాట. ఇవాళ నెల్లూరు లోక్సభకి ఎంతమందిని మార్చాడు? ఫస్ట్ ఎవరు? ఆదాల 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 3వ కృష్ణుడు పెన్నా శరత్ చంద్రారెడ్డి, ఇప్పుడు చివరికి 4వ కృష్ణుడిగా ఎవరు వచ్చారు? విజయసాయి రెడ్డి. ఉంటాడా? రేపు బీఫామ్ అతనికి ఇస్తాడనే నమ్మకం ఉందా? అతనికి కాదనపోవచ్చులేండి. కాదుగా. ఇంకొక పెద్ద వ్యక్తి ఎవరైనా వచ్చారనుకో, ఇప్పుడు విజయసాయి రెడ్డి నుంచో పెడితే ఈయనే డబ్బు పెట్టుకోవాలి. అట్లా కాకుండా ఎవరైనా బిలియనీర్ వచ్చాడు అనుకో, మరి అతనే అవుతాడు. మంగళగిరి ఉంది, లోకేష్ బాబు. ఇప్పటికి ఎంతమంది కృష్ణులు మారారు అక్కడ? ఆళ్ళ రామకృష్ణారెడ్డి 1వ కృష్ణుడు, గంజి చిరంజీవి 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు లేడీ వచ్చింది, ఆమె కాండ్రు కమల. ఆమె కూడా పోయి ఇప్పుడు 4వ కృష్ణుడుగా మురుగుడు లావణ్య. అంటే ఏంటి? అసలు అభ్యర్థులు దొరక్క ఇలా చేస్తున్నాడా? ఆయన జుట్టు పీక్కుంటున్నాడా? అసలు ఏం జరుగుతోంది? ఇది అనమాట. ఏది? ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం రాయలసీమలో 50 కొట్టచ్చు. రాయలసీమలో 50 కొట్టేవాడు జొన్నలగడ్డ పద్మావతిని మార్చడం ఎందుకు? ఆ ఎంఎస్ బాబు అతను తిట్టిపోయాడు. అతను సరే. సీకే బాబు నిన్న చిత్తూరులో, సీకే బాబు 4 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఏమంటున్నాడు? తెలుగుదేశం క్యాండిడేట్ని గెలిపిస్తా పో అన్నాడు. గురజాల జగన్మోహన్కి నా మద్దతు అని ప్రకటించాడు. అంటే ఏంటి? ఏ విధంగా? నువ్వు ఒక్క చోట కాదు, రాయలసీమే ఇవాళ ఉడికెత్తుతోంది. నెల్లూరు ఖాళీ అయిందన్నాను. గుంటూరు ఇక మండిపోతుంది. మొత్తం ప్రకాశం పగిలిపోతుంది. ఉత్తరాంధ్ర ఉడికెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధ్యక్షుడు ఇంత గడ్డు పరిస్థితిలో లేరు. అదే అతను అన్నది ప్రశాంత్ కిషోర్. బిగ్ డిఫీట్ ఏదో అన్నాడు. అవును, పెద్ద పరాజయం. బిగ్ డిఫీట్ అనే మాట. ప్రశాంత్ కిషోర్ ఎవరు? నిన్నటిదాకా నీ దగ్గరే ఉన్నాడు, నీ సొమ్మే తిన్నాడు. కానీ అతనికి వాళ్ళు పడట్లేదు కాబట్టి మాట్లాడాడు అనేది వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్. ఎందుకు పడలేదు? ఐపాక్ టీంలో లాగేసుకున్నాడు, అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. అదిగా పడకపోవటానికి కారణం నువ్వే కదా. ఇప్పుడు వీళ్ళంతా నువ్వు ఎందుకు దూరం అయ్యారు? నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్నటిదాకా నీతో పాటు ఉన్న వ్యక్తి, నువ్వే రాజ్యసభ ఇచ్చావు. నువ్వు వాళ్ళ ఇంటికి వస్తున్నా ఉండు అంటే ఆయన నేను లేను, నేను దుబాయ్ వెళ్ళిపోయా అని చెప్పాడు.
ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరాడు. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు స్క్రిప్టే, సునీత చంద్రబాబు స్క్రిప్టే, షర్మిల చంద్రబాబు స్క్రిప్టే. అంటే వీళ్ళంతా చంద్రబాబు మనుషులు ఎందుకు అయ్యారు? ఇప్పుడు నువ్వు కోల్పోయావు కదా, నువ్వెందుకు కోల్పోయావు? కోల్పోవటం నీ అసమర్థత. అంటే నీ దగ్గర వాళ్ళంతా మోసపోయారు. నీ మోసానికి గురైన వాళ్ళంతా బయటకు వచ్చి తిడుతున్నారు. తిడుతుంటే నువ్వేమంటున్నావు? వీళ్ళు చంద్రబాబు స్క్రిప్ట్ అంటే జనం నమ్ముతారా? చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేటువంటి. నమస్కారం. నమస్తే.